ఎందుకలో వైసీపీ పార్టీకి ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అభద్రత మా కోసం వెళ్తున్నారు, మమ్మల్ని ఇచ్చేటగా వెళ్తున్నారు అలాగే ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది. ఎందుకని మాట్లాడుతున్నారంటే లోకేష్ గారు ఇటీవల విదేశాలకు వెళ్తే దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేశారు. బికాస్ సీక్రెట్ మీటింగ్ చేసుకుంటున్నారు, విదేశాలు వెళ్తున్నారు, ఎవరు పర్మిషన్ తీసుకోలేదు, ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా చేస్తున్నారు. అంటే 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 తమ చేసే పనులన్నీ ఎదుటి చేస్తారంటే ఫీల్ అవుతుంటారు. మన పచ్చకావరిలో లోకంతా పచ్చగా ఉంది అన్నట్టుగా మనం లండన్ లో వెళ్తే ఏదేదో చేసేవాళ్ళం కాబట్టి వీళ్ళు కూడా విదేశాలకైతే ఏదేదో చేస్తారు, ఏ పర్మిషన్ మంత్రిగా పర్మిషన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి చాలా రద్దు చేశారు. దానికి లోకేష్ గారు ఆధార సహితంగా ట్విట్టర్ హ్యాండిల్ పెట్టారు. ఏ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెప్పి లిఖిత పూర్వకమైన అనుమతి తీసుకుని ఆ లేఖ కూడా ఆ లెటర్ కూడా ట్విట్టర్ లో పెట్టారు. సో వాళ్ళు దాంట్లో పెడుతూ అన్నారు, ఏమే బాబు నా మీద నీలాగా సిబిఐ కేసులు ఈడీ కేసులు లేవు, ఏ కేసులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కోర్టు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు కూడా లొంగలు వెళ్దామనుకున్నారు, నిన్న కూడా విచారణకు వచ్చింది, కోర్టులో పర్మిషన్ అడిగారు, సిబిఐ అయితే పర్మిషన్ ఇవ్వదని చెప్పేసి ఆల్రెడీ సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది. సో లోకేష్ గారు చెప్పింది అదే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ కోర్టు పర్మిషన్ కావాలి, నీకు హైకోర్టు పర్మిషన్ నాకైతే అటువంటిది అవసరం లేదు, నేను శాఖాపరమైన అనుమతులు ఇచ్చి తీసుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది, అఫీషియల్ పని మీద వెళ్ళని చెప్పడం జరిగింది. అలాగే నిన్న విషయం కూడా అంతే, అదేదో సీక్రెట్ గా ఢిల్లీ సీక్రెట్ కి వెళ్ళారంట, అదేదో ఒక ఏంటి కొండ మీద గోల్ ఏంటంటే అదేదో ఇది అన్నారంట. ఆ టైప్ లో సాగుతారు. నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి, కామర్స్ శాఖ మంత్రి, ఇండస్ట్రీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు కలిసి రాత్రి 10 గంటలకి తన సొంత ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్ చేసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించామని చెప్పేసి తన సొంత ఖాతాలోనే 10 గంటలకు ట్వీట్ పెడితే ఎక్స్ లో. సో దానిలో ఇంకా సీక్రెట్ నాకు అర్థం కాదు. వైసీపీ అనుమానం ఏంటంటే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సోర్సెస్ నుంచి వస్తున్న అనుమానం ఏంటంటే, మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు గారి అరెస్ట్ సందర్భంగా లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రముఖ లాయర్లందరితోటి కూడా సమావేశమై జగన్మోహన్ రెడ్డి కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి, చట్టపరంగా లీగల్గా మనకి ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి వీటి మీద సమగ్రంగా అధ్యయనం చేశారట. చంద్రబాబు నాయుడు గారు వారి తండ్రి గారు అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఉంటూ వాస్తవ లోకేష్ గారు 4 రోజుల పాటు అక్కడే ఉండరు, లాయర్లతో కూర్చున్నారు, ఏ రకంగా ఇది హ్యాండిల్ చేయాలని చూశారు. ఆ టైంలో ఆయన గారి గురించి చూసుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎలా చేయాలి చూస్తారా? ఇప్పుడు ఆయన తండ్రి గారు అరెస్ట్ అయ్యిండి హైకోర్టులో కొట్టేస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా ఇబ్బందులు అవుతున్నాయి, ఈ సందర్భంగా ఏ రకంగా కేసు పుటప్ చేయాలని ఆహారావళిలో ఆయన ఉంటే అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధ్యయనం చేశారని చెప్తాం అనేది కన్విన్సింగ్ కానీ ఆర్గ్యుమెంట్ నా ఉద్దేశం. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారు కేసు అటు ఎవరు లోకేష్ గారు లేదా మీరు నేను ఇంకోళ్ళు ఎవరో చేసే ప్రక్రియ కాదు, ఇది పూర్తిగా మనం దీని మీద చర్చించుకున్నాం. అలాగే ట్రిపుల్ గారు కావచ్చు, చేగుండ రామజోగి గారు అందరూ హైకోర్టులు సుప్రీంకోర్టులు వేశారు, కోర్టు వారు కూడా డైరెక్షన్స్ ఇచ్చారు దాని మీద. అసలు ఈ సమస్య ఏంటో మనకు కూడా అర్థమై ప్రజలు కూడా మనం చెప్పడం జరిగింది అనేక మార్లు. కేసులు ఆయన మీద 15-20 కేసులు ఉంటే ఒక 150 వరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క లాయర్లు అందరూ కలిసి 150 డిశ్చార్జ్ పిటిషన్లు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు విచారణకి నోచుకోక 60 మంది జడ్జిలు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు విచారణ జరగట్లేదు. అంటే అసలు కేసు దేవుడు ఎరుగు, డిశ్చార్జ్ పిటిషన్లు వెళ్ళట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నేనేం చేయాలి డిశ్చార్జ్ పిటిషన్ వీఆర్ గివింగ్ డైరెక్షన్స్ టు లోవర్ కోర్ట్, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లోవర్ కోర్ట్ అంటుంది సుప్రీంకోర్టు. సో లోవర్ కోర్టులో జడ్జిని రోజువారీ విచారణ చేయమంటుంది సుప్రీంకోర్టు. అలా చేసుకుని వెళ్తున్నారు. మరి విచారించే జడ్జి గారు లోవర్ కోర్టు జడ్జి గారు వింటారా లేకపోతే రిటైర్ అయిపోతారా అక్కడ ఉంది సమస్య. అంతేగాని లోకేష్ గారు మీరు నేను సుప్రీంకోర్టుకు అంతర్జాతీయ న్యాయస్థానంకి వెళ్తే అయ్యే పని కాదు. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లుసుగులు లోపాలు లేకపోతే వాళ్ళు తీసుకునే సమయం. సో దాన్ని లోకేష్ గారు అక్కడికి వచ్చి పిసుక్కున్నా లేకపోతే ఏం చేసినా అయ్యేది కాదు. ఇది ఏంటంటే వాళ్ళ అభద్రతా భావం. ఇందాక చెప్పినట్టు పచ్చకావరిలో లోకంతో పచ్చగా ఉన్నట్టు వారు చేసే అవినీతి లేకపోతే వారు చేసే వ్యాపారాలు వ్యాపకాలు అందరూ చేస్తారు అనే ఒక భ్రాంతిలో భావనలో ఉండి భయభ్రాంతి గురవడం తప్పితే ఇంకేం లేదు నా యొక్క ఉద్దేశం వాస్తవంగా.